హలో ఎవ్రీవన్, బిల్ విత్ ఇన్ ఓషన్ నుంచి నేను దయా మాట్లాడుతున్నా. ఈ వీడియోలో మనం అబౌట్ అస్ మరియు టర్మ్స్ అండ్ పాలసీస్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఎలా సెట్ చేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు మీ అడ్మిన్ ప్యానల్లో లాగిన్ చేసుకొని మీకే తెలిసి ఉంటుంది. సైడ్ మెనూ క్లిక్ చేసి కింద స్క్రోల్ చేయాలి. సో కింద స్క్రోల్ చేస్తే మీకు అబౌట్ పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంది. దాన్ని క్లిక్ చేసి లోపల వెళ్ళండి. లోపల వెళ్తే ఫస్ట్ మీరు ఈ ఎనేబుల్ బటన్ అనేది ఆన్ చేయాలి ఎప్పుడూ చేసేటట్టు. అండ్ ఈ పేజ్ టైటిల్లో ఒక టైటిల్ అనేది మీరు ఇవ్వాలి. అది అబౌట్ అస్ లేదా అబౌట్ పేజ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఆర్ మిషన్ అని ఇస్తుంటా. సో మీరు ఏదైనా ఇవ్వచ్చు, విషన్ అండ్ మిషన్, అలా ఆర్ మిషన్. దీనికి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలి బ్యానర్ ఇమేజ్గా. సో ఈ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను నా ఫోటో అప్లోడ్ చేసుకుంటున్నా. సో నా ఇమేజ్ అప్లోడ్ అయింది. నెక్స్ట్ మీరు కింద స్క్రోల్ చేశారంటే పేజ్ కంటెంట్ అని ఉంటుంది. సో ఈ పేజ్ కంటెంట్ వచ్చి మీరు అవర్ మిషన్ అని ఇచ్చారు కదా, ఒక ఫోటో అప్లోడ్ చేశారు. దానికి తగ్గినట్టు మీరు మీ కంపెనీ గురించి ఒక కంటెంట్ అనేది ఇవ్వండి. అది మీ కంపెనీ పేరు అండ్ దాని లొకేషన్, లేదా మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలా అన్నీ ఇవ్వచ్చు. అండ్ మీరు ఈ పేజ్ కంటెంట్ ఇచ్చేసరికి ఏం చేయాలంటే దాన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు ఎలా అయినా. ఇక్కడ పైన చాలా టూల్స్ ఉంది కదా, సో దాన్ని బట్టి ఇలా సెలెక్ట్ చేసేసి దాన్ని బోల్డ్, ఇటాలిక్స్ ఏదైనా చేసుకోవచ్చు. దాని ఫాంట్ మారవాలంటే కానీ మారవచ్చు. సో నేను ఈ ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ చేస్తున్నా. అండ్ ఫాంట్ సైజు కావాలంటే పెద్ద చేసుకోండి. నేను ఇంకా పెద్ద చేసి చూపిస్తాను. సో ఫాంట్ సైజ్ అండ్ ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ అంతా ఉంది. ఒక్కొక్క ఆప్షన్కి చూడండి ఒక్కొక్క అలైన్మెంట్ మారుతుంది. ఇలా మీకు పైన ఉండే ఇన్ని ఆప్షన్స్ పెట్టి మార్చుకోవచ్చు. అండ్ మీకు ఈమోజీ గాన్ ఉంది ఇక్కడ చూసారంటే. సో మీకు ఈమోజీ యాడ్ చేయాలనుకుంటే కూడా ఈమోజీని యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి అబౌట్ అస్ పేజ్ గురించి. మీకు అన్ని టూల్స్ యూస్ చేసి బాగా డెకరేటివ్గా చేసేసారంటే సేవ్ చేసుకోండి. సో సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం టర్మ్స్ అండ్ ప్రైవసీని చూడొచ్చు. దానికి మీరు బ్యాక్ రావాలి. అదే మెనూలో మీకు కింద టర్మ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 5 ట్యాబ్స్ ఉంది. ఒకటి టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, క్యాన్సిలేషన్, రీఫండ్ పాలసీ, షిప్పింగ్ అని మీకు చాలా ఆప్షన్స్ ఉంది. సో నేను అన్నీ ఆల్రెడీ సెట్ చేసి పెట్టా. ఇది అబౌట్ అస్ లాగే మీరు ఒక డెస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి ప్రతి పేజ్కి. మీరు ప్రైవసీ పాలసీ అంటే మీకు ఈ ప్రైవసీ పాలసీ ఉంది అని మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ పాలసీ అంటే ఆర్డర్ చేసిన ఇంత టైంలో క్యాన్సిలేషన్ చేసేయాలా అని దానికి రూల్స్లా మీరు పెట్టచ్చు. ఇప్పుడు రీఫండ్ పాలసీకి అంతే, ఇంత రిటర్న్ చేసేటప్పుడు నేను ఒక 60% రీఫండ్ ఇస్తా అని కానీ మీరు ఆ రీఫండ్ పాలసీలో చేసుకోవచ్చు. సో అన్నిటికీ ఎడిట్ ఆప్షన్ అనేది అన్ని పేజ్లోనూ ఉంటుంది. ఈ డెస్క్రిప్షన్ మీరు ఇచ్చేసరికి సో మీరు ప్రతి లైన్ని ఇలా బోల్డ్, ఇటాలిక్స్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ అలైన్మెంట్ మార్చుకోవచ్చు, ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని పేజెస్లో ఈ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉంది. అండ్ షిప్పింగ్లోనూ వచ్చి మీరు మీ షిప్పింగ్ డీటెయిల్స్ అంతా మీరు ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వచ్చు. సో అంతేనండి టర్మ్స్ అండ్ పాలసీస్ గురించి. సో ఇప్పుడు మీ కండిషన్స్ లేదా మీ అబౌట్ అస్ ఇవన్నీ మీరు ఎలా కస్టమైజ్ చేస్తుండ్రో అంతే, మీరు అన్నిటినీ సేవ్ చేసుకోండి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఎంత బాగా క్లారిటీగా ఇస్తుండ్రో అంత మంచిది. అర్థమైంటుంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.